కాళేశ్వరం పైన ప్రభుత్వం దిప్పుడు గల ఆశలు ఇంకా కూడా కుట్రలు అయిపోలే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కాళేశ్వరం పట్ల ప్రజలకు మాత్రం ఒక అవగాహన వచ్చింది. కేసీఆర్ గారి విచారణ తర్వాత ఇంకా క్లియర్గా అర్థమైపోయిన తర్వాత ఇక ఇప్పుడు ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక రావాలి. జస్టిస్ పిసి ఘోష్ గారి కమిషను ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక రావాలన్నటువంటి ప్రయత్నము దింపుడు గల ఆశలతోటి వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చిరంట కమిషన్కి. క్యాబినెట్ మినిట్స్ కానీ లేకపోతే ఇతరత్ర అంశాలన్నీ కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చిరని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు కమిషన్ని కలిసి కొన్ని విషయాలను ఆయన అందజేయడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఇదిగో కాలేజ్ కమిషన్ను రేవంత్ సర్కార్ తప్పుదో పట్టిస్తున్నది, మీడియాలో తప్పుడు వార్త ప్రసారం చేస్తున్నది. మా దగ్గర ఉన్న సమాచారం కమిషన్కు ఇచ్చాం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలపైన 6 సార్లు క్యాబినెట్ నిర్ణయాలు జరిగాయి. 3 సార్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. అన్ని వివరాలు డాక్యుమెంట్లతో అందించాం. బేసిన్ల గురించి తెలియని వ్యక్తి సీఎం అయ్యిండు. బేసిక్సే తెలియని ఆయన నీళ్ల మంత్రి అయ్యిండు. అంటే ఒక బేసిన్ల గురించి తెలియని ఆయనేమో ముఖ్యమంత్రి అయ్యిండు, బేసిక్స్ తెలియని ఆయననేమో నీళ్ల మంత్రి అయ్యిండు. ప్రజాభవన్లో రేవంత్ ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు, కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంట. హరీష్ రావు గారు మంచి రైమింగ్స్ రాసుకొని వస్తాడా, మరి మంచి రైమింగ్స్ అదే చూస్తాడు అర్థం కాదు. కానీ మన ఎవరు రేవంత్ రెడ్డి మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడల్లా మంచి రైమింగ్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి క్లియర్గా, ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదంట, కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంట. కవర్ పాయింట్ అంటే కవరు అమరావతికి వెళ్ళి చంద్రబాబు నాయుడు పంపిస్తే ఆ కవర్ని ఓపెన్ చేసి ప్రజెంటేషన్ చేసిండు అనేది ఇంటెన్షన్ అన్నమాట. ఇక నీటి వినియోగం పంపకానికి సీఎంకు తేడా తెలియదు, నీటి వినియోగానికి నీటి పంపకాలకు తేడా తెలియకుండా మన ముఖ్యమంత్రి ఉన్నాడు. తుమ్మిడేటి దగ్గర నీటి లభ్యత లేదు, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు అని చెప్పేసి నిన్న ఆడ ఎవరైతే కమిషన్ కాడికి వెళ్ళి వీళ్ళు అన్ని వివరాలు సమర్పించి అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు మీడియాతో మాట్లాడినటువంటి మాటలు అన్నమాట ఇవి. ఇగో నీళ్ళ మంత్రికి బేసిక్ తెలియదు, సీఎంకు బేసిన్ తెలియదు, అసెంబ్లీలో ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధం, మైకు కట్ చేయకు, వాయిదా వేసి పారిపోకు. రేవంత్ రెడ్డిది కవర్ పాయింట్ ప్రజెంటేషన్. 299 టీఎంసీల పైన కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఆ లెక్క తేల్చిందే కాంగ్రెస్. నేడు నీళ్లు దోచుకోమని బాబుకు రాసిస్తున్నారు. బీఆర్ఎస్ ఒప్పందం చేసుకొని ఉంటే సెక్షన్ 3 సాధన కోసం ఎందుకు కొట్లాడింది? కాళేశ్వరం పైన కమిషన్కు ఇచ్చిన సమాచారాన్ని బయట పెట్టాలని కోరినా ఎందుకు ఇస్తలేరు? కమిషన్ తప్పుదో పట్టించేందుకు కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిర్రు. కాళేశ్వరం పైన ప్రజాభవన్లో రేవంత్ ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు, కవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు 299 టీఎంసీల పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాడు కృష్ణాలో 29 నేను ఇక్కడ ఒక మాట చెప్తాను నేను మీకు. బేసిక్గా కొంతమంది ఎట్లుంటారంటే వాళ్ళ తప్పులు ఎక్కడ బయటపడతాయో, ఎక్కడ వాళ్ళు దొరికిపోతారో అని చెప్పేసి అవతల వాళ్ళ తప్పుల గురించి నొక్కి చెప్తా ఉంటారు అనమాట. ఊకే దాని గురించి పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. ఇక రేవంత్ రెడ్డి తరహా కూడా అట్లన్నది. ఎక్కడ కాంగ్రెస్ ఫెయిల్యూర్ బయటపడుతుందో, ఎక్కడ కాంగ్రెస్ విషయాలు బయటపడతాయో అని చెప్పేసి, ఈ డోదనం బయటపడుతుందో అని చెప్పేసి కేసీఆర్ తప్పు చేసిండు, 299 టీఎంసీలకు వాళ్ళే ఒప్పుకొని వచ్చిర్రు, ఇగో ఇట్లా కుట్ర జరిగిందని చెప్పేసి చెప్తా ఉంటారు. మీరు సాధారణంగా మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీలో ఎక్కడో ఒక దగ్గర చూసి ఉంటారు. మీరు వాళ్ళ తప్పులు ఎక్కడ బయటపడతాయో, వాళ్ళ భాగవతం అంతా ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి అవతల మీద వాళ్ళ తప్పులని పాయింట్అవుట్ చేసి చిన్న పాయింట్లను పాయింట్అవుట్ చేసి పెద్ద రచ్చ చేస్తూ ఉంటారు. సేమ్ రేవంత్ రెడ్డి తరిక కూడా అట్లనే ఉన్నది, యాజ్ టీజ్గా కొనసాగుతూ ఉన్నది. వాళ్ళ కాంగ్రెస్ తప్పులు బయటపడద్దు, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ బాబుతో చేస్తున్నటువంటి లోపాయికారి ఒప్పందం బయటపడద్దు. దానికోసం ఏం చేయాలి? ఇట్లా కేసీఆర్ తప్పు చేసిండు, ఇళ్ళ తప్పు చేసిండు అని చెప్పేసి పాయింట్అవుట్ చేయాలి. అదే జరుగుతూ ఉంది ఇక్కడ. 299 టీఎంసీలు కేటాయించిందే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో. ప్రాజెక్టుల వారీగా కేటాయించారు. మన ప్రాజెక్టులు పూర్తి కాలేదు కాబట్టి అప్పుడు ప్రాజెక్టుల వారీగా 500 టీఎంసీల పైన ఆలకోయినాయి ఆంధ్రాకి, 299 టీఎంసీలే మనకు వచ్చినాయి. ఆ కేటాయింపులు చేసిందే, తాత్కాలికంగా కేటాయింపులు చేసిందే కాంగ్రెస్ పార్టీ. మన సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఇక నాడు కృష్ణాలో 299 టీఎంసీలు కేటాయించి తెలంగాణకు అన్యాయం చేసింది, నేడు ఉన్న 34% వాటాను వాడకుండా ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. శుక్రవారం కాళేశ్వరం కమిషన్కు
వివరాలు అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు చిత్రంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేత ఎర్రగుల శ్రీనివాస్ అని చెప్పేసి నిన్న పోయి కలిసి వచ్చిన తర్వాత బీఆర్కే భవన్ దగ్గర మాట్లాడినటువంటి మాట. ఇది కాళేశ్వరం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దింపుడు గల్లం ఆశలు, ఏదో ఒకటి చేసేసి దాన్ని బదనాం చేయాలి, ఏదో ఒకటి బదనాం చేయాలి, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది.